సార్ నమస్తే అండి. ఆంధ్ర రాష్ట్ర రాజధానికి సంబంధించి అమరావతి చట్టబద్ధత చేయాలని చెప్పేసి కేంద్రం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఎలా అనిపిస్తుందండి? నమస్తే అండి. ఆల్రెడీ అది చర్చ పట్టటి గెజిట్ వచ్చింది. మళ్ళీ ఈళ్ళొచ్చి తాత్కాలికము అది ఇది అంటున్నారు కాబట్టి, మళ్ళీ కేంద్రం రెండోసారి ఇప్పుడేం చేస్తుందంటే, పూర్తిగా మంత్రిమండలి అంటే మంత్రివర్గం మొత్తం అంటే ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, దాని తర్వాత మంత్రుల శాఖలో వాళ్ళందరూ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని, ఒక రూల్ పాస్ చేసుకొని అది పార్లమెంట్‌లో పెడతారు. ఇది పలానా ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి శాశ్వత రాజధాని. ఇది మేము చేస్తున్నాం అని చెప్పి పార్లమెంట్‌లో పెట్టిన తర్వాత, పార్లమెంట్‌లో మనకి ఈ బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభకొస్తది. రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ గారి దగ్గరికెళ్ళి, ప్రెసిడెంట్ గారి దగ్గర అయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి కాదు కదా! జగన్మోహన్ రెడ్డి తాతలు లేపోతే ఈ ఇంకెవరి తాతలు దిగొచ్చినా సరే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇప్పటికి కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇది జరిగితే మళ్ళీ ఈయనొచ్చి 3 రాజధానులు, 3 ఈయన రాడనుకోండి. ఎందుకు రాడో కూడా నేను చెప్తా. ఈయన ఎందుకు రాడంటే చెప్పనా? పూర్వం మా చిన్నప్పుడు మేము నార్త్ ఇండియా మొత్తం టూర్‌లెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు తీసుకెళ్ళేవాళ్ళు. మా ఫ్యామిలీస్ అందరిని, మా పెదనాన్న మేమందరం కలిసి ఎళ్ళేవాళ్ళం. ఒక్క రాష్ట్రానికి తప్ప మిగతా ఏ రాష్ట్రానికైనా వెళ్ళేవాళ్ళం. ఎందుకు నాన్న అంటే బీహార్. ఎందుకు నాన్న అంటే అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ అనేవాడు ఒకడుండేవాడు. జంగిల్ రాజ్యం అని చెప్పేవాళ్ళు. ఎందుకు జంగిల్ రాజ్యం అంటే చెప్పనా? ఇప్పుడు నువ్వు ఒక కొట్టు పెట్టు. పలానా సుబ్బారావు అనేవాడు అక్కడ సుబ్బారావు ఉంటది. లాలూజీ అనేవాడు అక్కడ కొట్టు పెట్టుకున్నాడు. వాడి వ్యాపారం బాగా సాగుతుంది. అరే! లాలూజీ గాడు ఎక్కడ స్థలాలు ఎక్కడ కొన్నాడు ఏంటనేది చూసుకుంటాడు. వన్ ఫైన్ డే లాలూజీ దగ్గరికి లాలూ ప్రసాద్ యాదవ్ మనుషులెళ్తారు. అరే అబ్బాయి! ఇదిగో ఇక్కడ పలానా యాదవ కాలనీలో నువ్వు ఈ స్థలం కొన్నావు. పలానా మెహందీ బజార్‌లో ఇది ఇది అన్నీ కొన్నావు. నాకిస్తావా? ఇవ్వా? అంటాడు. సరే వాడు భయమేసి ఏదో ఇచ్చి అక్కడి నుంచి ఏదో నెలకి మా వోడొస్తాడు. నెలకొక 5,000, 10,000. అరే! ఈ చదువుకుంటే ఏమొత్తదిరా బాబు! నీకు ఆడు కొట్టుకాడికి పోను నెలకొక 5,000 ఇస్తాడని చెప్పి ఒక జనరేషన్ నాశనం చేశాడు. లాలూ ప్రసాద్ యాదవ్. అతని కమ్యూనిటీనో ఏదో బేస్ చేసుకొని ఇప్పటికి కూడా లాలూ ప్రసాద్ యాదవ్ అంటే భయపడి సస్తున్నారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి కూడా 2019, 24 మధ్యన భారతదేశం మొత్తం ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు ఎదురు చూస్తుంటే, మనోడు వచ్చిందల్లా ఫుట్‌బాల్ తను. మీకొక యాడ్ కూడా గుర్తుంది. ఒంటెలు ఎళ్తుంటే ఏ వాటర్ క్యాన్ పడితే ఆ వాటర్ క్యాన్ వదిలేస్తుంటే బిస్లరీ వాటర్ క్యాన్ ఒకటే తాగుద్ది. అట్లనే ఈయన కూడా లూలు మాల్ వచ్చింది. తనే దాని తర్వాత జాకీ వచ్చింది. తనే విప్రో వచ్చింది. తన్నే టీసీఎస్ వచ్చింది. తన్నే గవర్నమెంట్ ఆస్తులు ఎక్కడున్నాయి? కావాలి అన్నట్టు గవర్నమెంట్ ఆస్తులన్నీ దాచుకో లేపోతే ఇయన్నీ ఇప్పుడు మన భవానీపురంలో జరిగిందే స్కాము. దానికి కూడా గట్టిగా మూలాలు ఎతికి తీస్తే కూల్చడంలో మన జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, వైసీపీ బ్యాచ్, ఎక్స్ కాంగ్రెస్ బ్యాచ్ ఇయన్నీ బయటకొత్తాయి. ఈళ్ళు చేసినయి ఇట్లాంటియన్నీ చేశారు. సో, ఇది చేసింది. సో, అట్లాగా జగన్మోహన్ రెడ్డి ఇంకో 30 సంవత్సరాలైనా అంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అయిపోయింది. వాళ్ళ పిల్లలొచ్చారు. అయినా గెలవరు. నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. గెలవడు. వాళ్ళ పిల్లలొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని ఇంకోసారి ఓటేయడు. ఎందుకంటే చెప్పనా? వీడు మళ్ళీ వచ్చిన తర్వాత నా ఆస్తి 6 నెలలకోసారి సచివాలయం దగ్గరికెళ్ళి నేనెందుకు సంతకం పెట్టాలి? అదేదో పథకం అంట. ఏదో పథకం పాపం గేమ్ చేంజర్ టీడీపీ వాళ్ళకి. ఆ! ఇల్లు మన ఆస్తుల గురించి అది ప్రతి 6 నెలలకోసారి ఈ ఆస్తి నాది అని మనం ఎళ్లి సంతకం పెట్టాలి నేనని చూపించు. ఇయన్నీ మాకెందుకొచ్చిన గోల? మేము ఏడ హైదరాబాద్‌లోనో, చెన్నైలోనో, బెంగుళూరులో, విజయవాడలోనో లేతే మా ఊర్లో పొలం ఉంది. 6 నెలలకోసారి నాన్న ఎళ్లి కనపడరా అంటే మాకెందుకు ఈ గోల? మాకు జగన్మోహన్ రెడ్డి ఒద్దు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు గెలవడు. ఈసారి 2029 ప్రజలకి రప్పా అవసరం లేదండి. ప్రజలకేం కావాలి? ఇప్పుడు ఒక బిలో మధ్య తరగతి కుటుంబం వాడేమనుకుంటున్నాడు? నా పిల్లలకి మంచిగా చదువు చెప్పాలి. ఆ! వే గవర్నమెంట్ స్కూల్‌లో పెడితే మంచిగా అన్నం పెట్టాలి. ఆన్ టైమ్ స్కూల్‌కి పుస్తకాలివ్వాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్‌కెళ్తే మంచిగా వైద్యం జరగాలి. లేతే ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్తే ఆరోగ్యశ్రీకో ఏదోటి జరగాలి. రోడ్లు బాగుండాలి ఊరు పోవాలంటే. మధ్య తరగతి, బిలో మధ్య తరగతి వాళ్ళకి పెట్టింది. ఇప్పుడు సూపర్ 6 పథకాలు. 3 గ్యాస్ బండ్లు సంవత్సరానికి ఇస్తున్నారు. ఓకే. ఇది వైసీపీ వాళ్ళని అడగండి వాడు చెప్తాడు. సో, దాని తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి స్కూలుకెళ్ళే పిల్లలకి డబ్బులిస్తున్నారు. ఆ! దాని తర్వాత రోడ్లేశారు. నువ్వు రోడ్లేయకుండా వదిలేసిన గుంతల రోడ్లన్నీ పూడ్చుకుంటూ వచ్చారు. ప్యాచ్ వర్కులు చేయని, ఏదోటి చేయని అన్నీ చేశారు. దాని తర్వాత రేషన్ కార్డులని ఇయన్నీ ఇచ్చుకుంటున్నారు. సూపర్ 6లో ఇచ్చినయన్నీ ఇచ్చారు. ఫ్రీ బస్ అన్నారు. ఇప్పుడు మచిలీపట్నంలో 10,000కి బస్సు ఎక్కితే విజయవాడ వస్తదామె. జగ్గేపేట ఏది ఈ జిల్లా ఈ చివర జగ్గేపేటలో 10,000 బస్సు గాని, ఎక్స్‌ప్రెస్ బస్సు గాని ఎక్కితే విజయవాడ రావచ్చు. ఈ చిట్టు చివర మచిలీపట్నం. లేపోతే ఈ జిల్లా చివరి మండలం కృత్తివెన్ను మండలంలో పల్లిపాలెం అనే విలేజ్‌లో నువ్వు బస్సు ఎక్కితే
విజయవాడ ఫ్రీగా రావచ్చు, విజయవాడకి ఫ్రీగా నువ్వు రావచ్చు. జగ్గేపేట వత్సవాయి మండలంలో చిట్ట చివరి ఊర్లో నువ్వు గవర్నమెంట్ బస్సు పల్లెవెలి బస్సు ఎక్కితే విజయవాడ రావచ్చు. నువ్వు ఇంతకన్నా ప్రజలకు ఏం కావాలండి? ఫ్రీ బస్సు. న్యూజివీడ్ నుంచి రావచ్చు ఫ్రీ బస్సు. నీ ఆధార్ కార్డు ఒకటే చూపి, అంతే తప్ప నేను ఏసీ బస్సు ఎక్కి నాకు ఫ్రీ రేషన్ కార్డు ఆధార్ కార్డు చూపిస్తున్న ఫ్రీ బస్సు కావాలంటే ఆ ఏసీ బస్సు ఎవరు ఎక్కుతారు? ఉన్న వాళ్ళు ఎక్కుతారు. లేనోళ్ళు అది మనం అలా కించపరచకూడదు. మనకి ప్రతి పథకానికి సర్టన్ లిమిట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నీకు వత్సవాయి మండలం ఇక్కడ పల్లిపాలెం మండలంలో చూసుకోండి, ఆ మూల ఈ మూల, ఇటు నూజివీడు ఇటు మంగళగిరి ఎక్కడైనా చూసుకోండి, మీ ఆధార్ కార్డు ఆడవాళ్ళకి ఆధార్ కార్డు ఆ బస్సెస్ ఉంటాయి, ఎక్స్ప్రెస్సా లేకపోతే పల్లె వెలుగా, అల్ట్రా డీలక్సా, సిటీ బస్సులా లిమిట్స్ ఉంటాయి, కొన్ని నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఏదైనా పథకం లక్కీ డిప్లో వేయాలన్నా కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అట్లనే వాళ్ళు పెట్టారు. అంటే ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సూపర్ 6 హామీలతో ప్రజలందరినీ మోసం చేస్తా ఉన్నాడు ఏం చంద్రబాబు చేశారు నాయుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పా, ఇప్పుడు ఏంటి రీకాల్ అన్నారు. రీకాల్ అన్నప్పుడు వాళ్ళ ఆవిడదే ఇప్పుడు సుబ్బారావు, వాళ్ళ ఆవిడ కృష్ణకుమారి, వైసీపీ కోరు ఐసీపీ. ఈ సుబ్బారావు అన్నాడు, ఏమే నేను బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రీకాల్ చేయమన్నారు అని అనగానే, వాళ్ళ అలవాయ మూసుకు కూర్చోవా, మా మా మా- మీ మా అత్త మా అత్తగారికి అదే మీ అమ్మకి నెలకు పెన్షన్ 4,000 వస్తుందా? మా అమ్మకి పెన్షన్ 4,000 వస్తుందా? మన రోడ్లు వేసారా? మనకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ఫ్రీ బస్ ఇచ్చారా? రేషన్గా దాని తర్వాత రోడ్లు వేసారా? దాని డబ్బులు ఆన్ టైం వచ్చినాయా? కరెంటు శుభ్రంగా ఉందా? నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారా? ఎల్లవయా నువ్వు ఎదవైంది కాక ఆయన ఎదవైంది కాక నిన్ను కూడా ఎదవం చేయడానికి అని చెప్పి మూసుకుని కూర్చోమని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పారు. 1,000,000 సంతకాలు అన్నారు. 2 నెలలు అయింది. ఆ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ 1,000,000 సంతకాలు అన్నారు. ఇంతవరకు అతిగతి లేదు. సో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కానీ, వైసీపీ వాళ్ళని కానీ, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరిని కూడా నమ్మట్లేదు.